హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడి తినే పల్లీ చిక్కీలు క్రంచీగా చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో నేనైతే మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటాయి పల్లీ చిక్కీలు. చూడండి ఎంత బాగున్నాయో. నెల రోజులైనా అలాగే ఉంటాయి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. పల్లీ చిక్కీలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ముందుగా పల్లీలు చిక్కీకి అయితే కప్పు నిండా నేను పల్లీలు అయితే తీసుకున్నాను. చూడండి పెద్ద కప్పు నిండా మనం పల్లీలు ఎంతైతే తీసుకుంటామో అందులో అరకప్పు బెల్లం అయితే తీసుకోవాలి. మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా హాఫ్ కనుక తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ తినే పని అయితే ఇంకా కొద్దిగా ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే చూడండి సగమే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కూడా పెట్టేశాను. ఇప్పుడు పప్పులన్నీ ఇందులోకి వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడకుండా నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హైలో కనుక పెడితే పైన ఫ్రై అవుతాయి, లోపల మెత్తగా ఉండిపోతాయి పప్పులు. అందుకని మనం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈక్వల్గా ఫ్రై అవ్వాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి పొట్టి విధంగా ఊడి రావాలి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి పోసుకొని పొట్టు అంతా తీసేసుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది, చేయలేము. ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత పొట్టు అంతా తీసేసుకుందాం. చూడండి కొద్దిగా ఆరిన తర్వాత నేనైతే బాగా ఇలా పొట్టు అయితే తీసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీకి వేసేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉండేటప్పుడైతే మనం పొట్టు తీయలేం ఫ్రెండ్స్, కొద్దిగా ఆరిన తర్వాత తీసుకోవాలి. చూడండి కొద్దిగా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం మూత పెట్టుకొని. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ పప్పులుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు అదైతే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా మనకి మిగతా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. చూడండి సేమ్ ఇది కూడా అలాగే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి వేసేసుకుందాం. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం బెల్లం అయితే పాకం పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో కప్పు బెల్లాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. బెల్లం అంతా వేసేసుకొని వాటర్ చాలా కొద్దిగా వేయాలి. చూడండి ఒక 2-3 స్పూన్లు అంతా వేసుకొని అంతే. చూడండి నేను కొద్దిగా తీసుకున్నాను, ఇంకా ఎంత మిగిలాయో. ఇప్పుడైతే మనం బాగా బెల్లం కరిగే వరకు కరిగించుకుందాం. బెల్లం కరగడం స్టార్ట్ అయింది. చూడండి బాగా మనకి ముద్దురు పాకం రావాలి. అప్పటి వరకు బాగా ఇలా కరిగించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకుందాం. చూడండి బాగా అయితే కరిగింది కదా. ఇంకా బాగా కరిగి మనకు బాగా తిక్కుగా ముద్దురు పాకం రావాలి. మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే పాకం అయితే తొందరగా వచ్చేస్తుంది. ఎక్కువ కనుక వాటర్ వేస్తే చాలా లేట్ అవుతుంది. అందుకే నేను చాలా కొద్దిగా వాటర్ వేసాను. బాగా అయితే పాకం రానిద్దాం. చూడండి బాగా ఇలా బబుల్స్ రావాలి. ఇంకా అయితే పాకం రాలేదు, చూపిస్తాను. ఇంకైతే బాగా మరగాలి. ఒకవేళ మీరు వడకట్టే పని అయితే ఇప్పుడు వడకట్టుకోవచ్చు. నేను మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి వడకట్టడం లేదు. చూడండి బాగా ఇంకా రావాలి మనకి. ఇంకా తిక్కుగా ఉడకనిద్దాం. చూడండి ఇలా బాగా ఉడికి బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్లో వేసి చూసుకుందాము. ముద్దురు పాకం అయితే రావాలి, చూపిస్తాను.
చూడండి ఇలా ముద్ద పాకం రావాలి బాగా. ఇలా వస్తే సరిపోతుంది చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి వేసేసుకుందాం. ముందుగా 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పల్లీ చిక్కీలు మంచి షైనింగ్గా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే చూడండి, నేను ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసేసాను. ఇప్పుడు మనం పల్లీల పొడి అంతా ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మంటను తగ్గించుకోవాలి. అంత మనకు కలిసే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ కలిపేసుకుందాం. పాకం అంతా బాగా పట్టాలి మన పల్లీల పొడికి. అంతా కలిసే వరకు కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి విధంగా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి ముందుగా నేను ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇలా పల్చగా తట్టుకోవాలి. ఎక్కువ మందంగా కాకుండా కొద్దిగా పల్చగా తట్టుకుందాము. 1 స్పూన్ అయితే తీసేసాను. ఇదైతే బాగుంటుందని ఇప్పుడు ఇందులో కొద్దిగా పైన నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే గంటికి అంటుకోకుండా ఉండేదానికి. చూడండి అంటుకోకుండా ఇలా బాగా కొద్దిగా ఇలా అనుకుంటూ తట్టుకోవాలి. ప్లేట్ అంతా మనకి వచ్చే వరకు తట్టుకుందాం. పలుసగా చేసుకోవాలి. కావాలంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా గంటితో చేసుకుంటున్నాను. అంత ఈ విధంగా ఈక్వల్గా వచ్చేటట్టు అన్ని వైపులా ఒకేలా వచ్చేటట్టు బాగా పలుచగా చేసుకోవాలి. ఈ సైడ్ అంతా ఇలా చేసుకుంటూ తట్టుకోవాలి. చూడండి అంత అయితే బాగా విధంగా నేను పలుచగా నాకు ఎంత కావాలనో అంతలో అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనం చాకుకి కొద్దిగా నీరు రాసుకొని ఇప్పుడే మనము ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇంకా చల్లగా ఆరితే మనం అయితే ఘాట్లు పెట్టుకోలేము. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఆరినప్పుడు బాగా మనకి తుంచుకునేదానికి బాగుంటుంది. కట్ చేసుకునేదానికి ఈ విధంగా మార్కులు వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొద్దిగా నెయ్యి కనుక రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది చాకుకి, లేకపోతే అంటుకోబోతుంది. చూడండి ఈ విధంగా మనకి ఎలా కావాలన్నా అలా కట్ చేసుకోవచ్చు. అన్ని విధంగా చేసి పెట్టుకుంటే మనకు ఆరినప్పుడు కరెక్ట్గా వస్తుంది తీసుకునేదానికి. అండి అన్నీ అయితే బాగా ఇలా చాకుతో నేనైతే మార్కులు వేసేసాను. ఇప్పుడైతే తీయకూడదు ఫ్రెండ్స్. బాగా మనకి ఒక 1 అవర్ పాటు 1 గంట సేపు ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనకి తీసినప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం తీయకూడదు, విరిగిపోతాయి. ఇలాగే వదిలేద్దాం. గంట తర్వాత మనం తీసుకుందాం. చూడండి గంట సేపటికి అయితే బాగా ఆరిపోయి నేనైతే అన్నీ చాకుతో ఇలా లూజ్ చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా క్రంచీగా చూడడానికి ఎంత బాగున్నాయో. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చాలా బాగా వచ్చాయి. ఇదే కొలతలతో చేయండి. చూడండి ఎంత బాగుందో. ఒక డబ్బాలో కనుక వేసి పెట్టుకుంటే నెల రోజులైనా అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.